పూరీ జగన్నాథ క్షేత్రానికి దగ్గరలో సాక్షి గోపాల మందిరంలో యథార్థంగా జరిగిన సంఘటన ఇది. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించదానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియటం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు. అతని గోడు వినేవారు ఎవరూ లేరు. నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికి అతనంటే వ్యతిరేకత లేదు. కాలానికి అనుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తన పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధ కారణం ఏమిటి? దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలు అందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయిపోయింది. ఎవరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెప్తున్నారు. అయితే కాలానికి అందరూ తలవంచాల్సిందే కదా. పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరి రోజు. అది అతని వ్యధకు కారణం. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నాను. నేను నిస్సహాయుణ్ణి. నన్ను క్షమించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవారు అతను నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. తెల్లవారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. నిజంగానే అద్భుతమే జరిగింది. కుమారుడు బిగ్గరగా అరుస్తూ, నాన్నగారు, అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది అని నోట మాట రాక ఆయాసపడుతూ ఉన్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణుని విగ్రహం కూర్చొని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవటానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహానికి అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైందని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. భక్తి అంటే అదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలడమే కదా. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది? ఇది పూరీ జగన్నాథ క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాల మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.